ఇందిరా పార్క్ వద్ద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రిసోర్స్ పర్సన్స్ మహాధర్నా చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి 3,000 మంది ఉద్యోగులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిసోర్స్ పర్సన్స్ కు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కనీస వేతనం 26,000కు పెంచాలని కోరారు. లేకుంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మెప్మా రిసోర్స్ పర్సన్లమైన మేము మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మాకు 7 నెలల జీతాలు రాలేదు. 13/12/24 నాడున మేము మాస్ మెమరాండం ఇచ్చి మా మెప్మా డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు మా 7 నెలల జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మేము ప్రభుత్వం నుండి ప్రతి సర్వే చేసుకుంటా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నది మా ఉద్దేశము. మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఇవ్వాలనేది కూడా మా ప్రధాన డిమాండ్గా పెట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి 3,000 మంది వరకు ఆర్పీలమందరము మహాధర్నాకి కూర్చున్నాము. మేము మొన్న కూడా కూర్చున్నప్పుడు 7 నెలల జీతాలు వెంటనే వేస్తామని చెప్పారు. కానీ మాకు వేతనాలు కూడా వేయలేదు. ఒక సాధారణమైన మా మహిళా సంఘాలలో మహిళ రోజుకు 350 రూపాయలు సంపాదించుకుంటుంది. కానీ మేము 24 గంటలు మేము పనిచేస్తే సర్వేలో ఉంటే అధికారులకేమో సండే హాలిడేలు, పండగల హాలిడేలు, ఆర్పీకి లేదు. ఇట్లా చేసినా కూడా సరే ముందు ముందు మంచి రోజు వస్తుంది, గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకుంటుంది అని ఒక హోప్ తోటి అన్ని పనులు చేస్తున్నామండి. మేమేమి ఎక్కువ గొంతమ్మ కోరికలు కూడా ఏం కోరట్లేదు. మేము పడే కష్టానికి మా శ్రమకు కనీసం ఈరోజు సాధారణంగా బ్రతికే కుటుంబానికి సరిపడా కనీస వేతనం ఇవ్వాలని చెప్పాము. మా జీవో మార్పిడి చేసి ప్రత్యేక బడ్జెట్ ఉంటే మాకు కూడా నెల నెల మాకు ప్రత్యేక బడ్జెట్తో రావాలి. మాకు యూనిఫామ్ ఉండాలి, ఆర్పీలకు ఉద్యోగ భద్రత ఉండాలి. ముఖ్యంగా ఈరోజు ఈ మహాధర్నాకి 3,000 మంది తరలి రావడానికి కారణం ఏంటంటే మేమందరం పనిచేస్తుందే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ. పేరులో పేదరిక నిర్మూలన ఉంది కానీ మా ఆర్పీల బతుకుల్లో ఎట్లాంటి పేదరిక నిర్మూలన లేదు. అలాగే మేము ఎన్నోసార్లు గవర్నమెంట్కి మా బాధలు తెలియజేస్తూ ధర్నాలు మేము చేస్తే మా మెప్మా సిబ్బందికి పే స్కేళ్లు పెంచుతున్నారు. అయ్యా సీఎం గారు సభాముఖంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మెప్మా అంటే ఇక్కడ ఎన్నో వేల మంది 6,000 మంది ఆర్పీలం పనిచేస్తున్నాము. మేము పని చేస్తేనే మీ దాకా రిపోర్ట్ వస్తుంది. దయచేసి ఆర్పీలు మాత్రమే పని చేస్తేనే రిపోర్ట్ వస్తుందని గుర్తించి మాకు కనీస గౌరవ వేతనం 26,000 ఇచ్చి మా జీవో మార్పిడి చేసి మాకంటూ ఒక గుర్తింపు డ్రెస్ కోడ్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి.